సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 53 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు మరియు 15 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు నిర్వహణలో ఉన్నాయి. ఈ వసతి గృహాల ద్వారా మొత్తం 7,147 మంది ఎస్సీ విద్యార్థుల విద్యతో పాటు వసతి సదుపాయాలు కూడా అందుకుంటున్నారు. అలాగే ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్య వసతితో పాటు అధికంగా చేయూతను అందించే దిశగా ఉపకార వేతనాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తా ఉంది. జిల్లాలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆరోగ్యవంతమైనటువంటి భావితరాల కోసం అత్యంత ఆధునికమైనటువంటి వైద్య సేవలను అందే విధంగా వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఉచిత వైద్య చికిత్సను అందించడం జరుగుతూ ఉంది. వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా వారికి వైద్య ఖర్చు 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ మాసం నాటికి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా జిల్లాలో 12,643 నిర్మాణ పనులు మన జిల్లాలో సంబంధించి కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం మన జిల్లాలో 1020 హెక్టార్ల భూమిని సేకరించడం జరిగింది. జిల్లాలో 123 కిలోమీటర్ల మేర 12 మండలాలు కలిపే ఈ రహదారిలో నిర్మాణం కోసం 5,247.36 కోట్ల రూపాయలతో చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 16 ప్రధాన జాతీయ బెంగళూరు విజయవాడ మధ్య 110 కిలోమీటర్ల మేర 3 నుంచి 4 గంటలు ప్రయాణం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోడ్డు మన జిల్లా పారిశ్రామిక అదేవిధంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన జిల్లాలో ఉత్తర రైతుల లక్ష్యంగా నేను కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవీంద్రనాథ్ రెడ్డి సార్. మేము వచ్చేసి వర్మీ కంపోస్ట్ ప్రాసెస్ చేస్తున్నాం సార్. దానికి సంబంధించిన ప్రక్రియ ఇది. దీంట్లో వచ్చేసి మొదటిగా బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనమాట. దీనిని 50% డీకంపోజ్ చేస్తాం. దీంట్లో చికెన్ మటన్ ఉండకూడదు, వానపాములు చచ్చిపోతాయి కాబట్టి వాటిని 50% డీకంపోజ్ అయినవి మాత్రమే వానపాములకు వేస్తాము. ఫస్ట్ డీకంపోజ్ చేస్తాము, పుల్లపరుస్తాము. ఆ 50% డీకంపోజ్ అయిన తర్వాత కింది లేయర్ కోకోపీట్ వేస్తాము, కొద్దిగా కౌటంగ్ వేస్తాము. వేసిన తర్వాత నెక్స్ట్ కుళ్ళిన విడతలు వేస్తాము. వేసి 60 రోజులు చేసిన తర్వాత ఈ విధంగా వర్మీ కంపోస్ట్ బయటికి వస్తుంది సార్. ఈ విధంగా వర్మీ కంపోస్ట్ వాటిని మొక్కలకు వేయడం వల్ల మొక్కలు వేపుగా పెరుగుతాయి సార్. మీరు ఎక్కడ దొరుకుతుంది? మీరు ఎక్కడ? మేము ఉక్కాయపల్లి దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంది సార్. పుట్లంపల్లిలో మైక్రో కంపోస్ట్ ఉంది సార్. మైక్రో కంపోస్ట్ లో వితౌట్ వానపాములు బెల్లము పెరుగు జాగిరి వేసి చేస్తాం సార్. బెల్లము బ్యాగ్ ఎంత పడుతుంది అంటే కేజీ ప్రకారం ఎలా ఉంది? 4 రూపాయలు కేజీ చొప్పున అమ్ముతున్నాం. అంటే ఇలా ఫస్ట్ వేస్ట్ చేసుకుని తర్వాత కంపోస్ట్ చేసుకోవాలి. ఇవి వెజిటేబుల్స్ సార్, చాపుడ్ కట్ చేసిన వెజిటేబుల్స్. ఇది కోకోపీట్ ఇన్పుట్స్ సోర్సెస్. ఇది బెల్లము, ఇది ఆవు పేడ నీళ్ళు, ఇది ఈఎం సొల్యూషన్ అంటారు. దీన్ని ఈఎం సొల్యూషన్ అంటే బెల్లము పెరుగు నీళ్ళు ఉంటాయి. ఇది మైక్రో కంపోస్ట్ వాడతారు. వర్మీ కంపోస్ట్ కి అయితే ఈ బెల్లం వాడతారు, కోకోపీట్ వాడతారు, ఆవు పేడ వాడతారు. ఇవన్నీ మిక్స్, పెరుగు వాడరు. అవన్నీ మిక్స్ చేసి సొల్యూషన్ వస్తుంది. ఇది 7 రోజులు ఫర్మెంటేషన్ చేస్తాము. డైలీ టర్నింగ్ చేస్తాం, గుడ్డతో కప్పుతాము. ఇది సొల్యూషన్ రెడీ అయిన తర్వాత మైక్రో కంపోస్ట్ పద్ధతిలో అయితే దీని మీద చల్లుతాం సార్. వర్మీ కంపోస్ట్ పద్ధతిలో అయితే పెరుగు లేకుండా చల్లుతాము. చల్లి ఫైనల్ గా వర్మీ కంపోస్ట్ ఈ విధంగా వస్తుంది. వానపాములు మైక్రో వానపాములు అవన్నీ ఉంటాయా? ఉంటాయి. ఇది వచ్చేసి మైక్రో కంపోస్ట్ సార్. రూపాయలు
2 కిలోవాట్లకి 60,000 రూపాయలు, 3 కిలోవాట్లకి 75,000 వారు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఎస్సీ ఎస్టీ విద్యుత్ గృహ వినియోగదారులకి 100% పొలాలకి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తా ఉంది. జిల్లాలో నీటి రవాణా సంస్థ ద్వారా ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన ఆ వర్మ్స్ నుంచి ఈ పైకి వస్తాయి. ఈ పై నుంచి ఇవి రియల్వేనా? రియల్ రియల్ పెట్టాము. ఆ నుంచి ఇవి దీని పేరు ఏమంటారు? పట్టు పురుగు. సేవలు అందిస్తా ఉన్నాయి. ఈ బస్సుల ద్వారా రోజుకి 5వ దశ పట్టు పురుగు. 1.49 లక్షల ఇక్కడ నుంచి ఇవి గుడ్లు పెట్టినది. గుడ్లు అవి గుడ్లు సార్, దాంట్లో గుడ్లు అంటాం. ఓకే ఓకే. ఇవి ఇప్పుడు 5 రోజులు ఉండిస్తాము, నీళ్ళలో వేసి ఉడకబెట్టి దారం ఇస్తారు. ఇట్లా దారం ఇది ప్యాకేజ్ మేము చేసినాం సిబి గుళ్ళు. ఓకే. కపుల్స్ హాట్ వాటర్లో పెట్టాలా? జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. జిల్లాలోని 11 రీచ్ల్లో 8,20,395 ఇసుక 2,74,000 ఇవి హాట్ వాటర్లో వేడి నీళ్ళలో పెట్టి అదే దారం ఉడికినాకనే ఒక దారం తీసి అవి 7 పోగులు వచ్చి ఒక పోగు తయారు చేసి ఇట్లా దారాలు తయారు చేసేస్తాం. ఆ దారానికి మనం పట్టు చీరలు ఎట్లా కావాలంటే ఏ రంగు కావాలంటే ఆ రంగు అద్దుకొని చీరలు తయారు చేస్తాం. మీరు ఎక్కడ ఇది ఉండేది? అంతకల పల్లెల్లో ప్రతి రైతు దగ్గర ఉంటుంది. పులివెదల నాకు టీఎస్సీ పులివెదల పులివెదల ఏరియాలో 40-50 ఎకరాలు 70 ఎకరాలు అట్లా ఉంది. ఒక ఏరియాలో కోసం ప్రదేశాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా టాయిలెట్స్ మొదలైన నిర్మాణాలను చేపట్టడం జరుగుతూ ఉంది. విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించే విధంగా 50 ఎకరాల్లో ఓబరాయ్ హోటల్ నిర్మాణాన్ని చేయడానికి వీలుగా చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా టెంపుల్ టూరిజంలో భాగంగా ఇది మామూలుగా సార్ ఇది వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ అంటారు సార్. మామూలుగా దీంట్లో గవర్నమెంట్లో ఒక స్కీమ్ ఉంది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకము అనేసి మనకి స్కీమ్ ఉంది సార్. ఇందులో 90% సబ్సిడీ ప్లస్ 70% సబ్సిడీ కింద రైతులకు ఇస్తారు. చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీ, మధ్య తరగతి పెద్ద తరగతి రైతులకు 70% సబ్సిడీతో డ్రిప్ ఇస్తాం సార్. ఇదంతా కూడా ఒక ఈ స్కీమ్ ఈ డిపార్ట్మెంట్ ద్వారా నడుస్తుంటుంది. ఎవరైతే డ్రిప్ అవసరం ఉంటుందో వాళ్ళు ఆ విలేజ్ యొక్క ఆర్బీకే ఆఫీస్కి వెళ్ళి అదే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఫస్ట్ నాకు డ్రిప్ కావాలి అనేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఇందులో 34-35 కంపెనీలు వర్క్ చేస్తాయి ఆంధ్ర గవర్నమెంట్. రైతుకి ఇష్టం వచ్చిన కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ యొక్క రైతు యొక్క ఐడెంటిటీ మా యొక్క కంపెనీ లాగిన్స్ లో కనపడుతుంది. మేము చెక్ చేసుకొని వాటిని ఆ రైతు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకొని రైతు యొక్క పొలంని సర్వే చేసుకొని దాన్ని మేము మళ్ళీ ఆర్బీకే ఇన్ఛార్జ్ తో ఇతను కరెక్ట్ రైతు అనేసి ఆయన ధృవీకరిస్తూ ఒకటి అప్లికేషన్ మాకు సంతకం చేసి ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మేమంతా కూడా ఫార్మర్ యొక్క ఫీల్డ్ ని సర్వే చేసి ఆయన 90% సబ్సిడీ కిందకి వస్తాడా లేదంటే 70% సబ్సిడీ కిందకి వస్తాడా దాని ప్రకారంగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కొటేషన్ వేస్తాం సార్. కొటేషన్ వేసిన తర్వాత రైతు వాటా ఎంత కట్టాలి సబ్సిడీ పోను అనేది రైతుకు త్రూ SMS ద్వారా వెళ్తుంది. రైతు ఏదైతే SMS వస్తుందో ఆ SMS లో ఉన్న నాన్ సబ్సిడీ అమౌంట్ అంటే రైతు వాటాని గవర్నమెంట్ కి పే చేయాల్సింది ఉంటుంది. పే చేసిన తర్వాత మాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా అప్లికేషన్ అంతా కూడా మేము త్రూ ఆన్లైన్ ద్వారానే గవర్నమెంట్ కి ఈ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తాం. కంపెనీ వాళ్ళం మేము నెటాఫిమ్ కంపెనీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ లెవెల్లో ఎంఐ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళంతా వెరిఫై చేస్తారు ఇది అంటే టెక్నికల్ గా అంత కరెక్ట్ గా వేసారా లేదా డిజైన్ అని అంతా వెరిఫై చేసి అన్ని రకాలుగా యాజ్ పర్ గైడ్ లైన్స్ అతను ఎలిజిబుల్ ఉంటే దాన్ని అప్రూవ్ కొడతారు సార్. అంటే ముందుకు ఫార్వర్డ్ స్టెప్ కలెక్టర్ పంపిస్తారు. నెక్స్ట్ స్టెప్ కలెక్టర్ గారి నుంచి అంతా ఓకే అని అప్రూవల్ వచ్చేసిన తర్వాత శాంక్షన్ వచ్చేస్తుంది ఫార్మర్ పేరు మీద. శాంక్షన్ వచ్చిన తర్వాత మేము మెటీరియల్ ఏదైతే శాంక్షన్ వచ్చిందో బీఓక్యూలో ఏదైతే కోట్ చేసింటామో నా సబ్సిడీ ప్రకారం నా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం దాని ప్రకారంగా మేము రైతుకు గాడి తీసుకోమని చెప్పి డిజైన్ ప్రకారంగా గాడి తీసుకున్న తర్వాత అతని ఆ గాడి తీసుకున్న ఆ పైప్ లైన్ ప్రకారం మేము శాంక్షన్ అయిన మెటీరియల్ అంతా కూడా రైతుకి తన పొలంలో దించుతాం సార్. దించిన తర్వాత మళ్ళీ అంతా కూడా ఒకరోజు
కంపెనీ వాళ్ళ మేమే టెక్నీషియన్ అరేంజ్ చేసి రైతుకు మొత్తం 100% యాజ్ పర్ డిజైన్ బిగించి అతనికి ఒకసారి ట్రయల్ రన్ ఇచ్చి అతను వాడుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేస్తాం సార్. ఇప్పుడు కౌలు రైతులు ఉంటారు వాళ్ళకెల్లా కౌలు రైతులు అంటే కౌలు రైతులకైతే ప్రజెంట్ ఎటువంటి స్కీమ్ సపరేట్ గా లేదు సార్. ఎవరిదైతే ఆ భూమి సాగు చేసుకుంటున్నారో ఆ భూమి హోల్డర్ పట్టాదారు పాస్బుక్ ఆ భూమి హోల్డర్ పేరు మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ద్వారా అప్లై చేసుకుని వాళ్ళు తీసుకోవాలి సార్. అంటే అదే ల్యాండ్ లోనే, ఎందుకంటే ఆ భూమి ఫర్ ఎగ్జాంపుల్ మీది పొలము నేను కౌలు చేసుకుంటున్నా, మీ పేరు మీదనే తీసుకోవాలి, మీ ల్యాండ్ లోనే బిగించాలి కదా. మీ పేరు మీదనే తీసుకుంటాం. ఒకవేళ కట్టుకునే ఉంటే నేనైనా కట్టుకోవచ్చు, లేదంటే మీరైనా కట్టవచ్చు. అది నాన్ సబ్సిడీ. హెడ్ కంట్రోల్ యూనిట్ అంటారు. వాటర్ ప్యూరిఫై చేయడానికి మన బోర్లో ఒక మలినాలు అవి ఇవి ఏదైనా ఉన్నా కానీ ఇందులో మెష్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా ఇసుక నాణ్యత అట్లా ఎక్కువ వస్తున్నట్లయినా అది హైడ్రోసైక్లోనిక్ ఫిల్టర్ అంటారు దాన్ని. అందులో ఇసుక అటువంటిది ఏదైనా ఉన్నా కానీ అందులో పడిపోతుంది సార్. మళ్ళీ వచ్చి ఇంకా ఏదైనా స్మాల్ పార్టికల్స్ ఉన్నా కానీ ఇందులో స్క్రీన్ ఫిల్టర్ అంటారు దీన్ని. ఇందులో ఫిల్టరేషన్ అయిపోయి మామూలు వాటర్ ఇలా వచ్చి అక్కడ సప్లైన్ వేసాం సార్ డైరెక్ట్. ఇది మెయిన్ లైన్ అంటాం దీన్ని అంతా కూడా. మెయిన్ లైన్ 3 ఇంచ్ పైప్ లైన్ లో నుంచి అక్కడ 2 ఇంచ్ పైప్ లైన్ లోకి సబ్ లైన్ లోకి వెళ్తుంది సార్. దాని నుంచి మళ్ళీ లాటరల్స్ లోకి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం దీన్ని. ఇదంతా కూడా వాటర్ క్యారింగ్ అంటాము, దీన్ని వాటర్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇది డ్రిప్ లో నుంచి వస్తుంది, మళ్ళీ స్ప్రింక్లర్స్ అది డ్రైన్ పోర్ట్ అని సపరేట్ గా అది కూడా ఉంది సార్. వేరుశనగ అటువంటి దాంట్లో వేసుకోవాలి. తెలియజేస్తున్నాం. సమాజ నిర్మాణానికి మనం ముందు కృషి చేయాలి. అందరికీ మరొకసారి ఇప్పుడు ప్రధానమైనటువంటి సమయంలోకి గంటల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. జిల్లా అభివృద్ధిని సమగ్రంగా శకటాల రూపంలో మనం ప్రదర్శించడానికి వివిధ శకటాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 2025వ సంవత్సరంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి శకటాలు అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అండ్ 2047 ప్లాన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా Department of Youth Services, Kadapa, creates awareness among the youth on various social issues like drug abuse, cybercrime, human trafficking, youth teasing, conducts cultural, academic competitions. Also, youth groups from Kadapa have performed at National Youth Festival. తర్వాత వస్తుంది జిల్లా గ్రామీణ అభివృద్ధి సంఘం. పదవి వస్తుంది హరివిల్లులో జిల్లాలో 27,350 మహిళా కుటుంబాల
వ్యక్తిగత సాధికారత మరియు ఆర్థిక భద్రతా సంఘం ఈ యొక్క సామూహిక శ్రేయస్సుకు దోహదపడతాయనే ఆలోచనను పట్టిగా హైలైట్ చేస్తుంది. ధన్యవాదాలు SBI వారికి. గృహాల్లో 30,000 గృహాలు బేస్మెంట్ లెవెల్లో, 10,000 గృహాలు రూఫ్ లెవెల్లో, 10,000 గృహాలు గ్రూప్ క్యాస్ట్ ట్రాఫిక్ జామ్ అయింది. సైడ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా LCD 3.0 పొందుపరిచిన
వైద్యులని రెస్ట్రిక్టేష్ సిఎంపి నందు రాష్ట్ర స్థాయిలో 8 మంది స్పెషలిస్ట్ వైద్యులకు ట్రైనింగ్ కూడా అందించారు. చంద్రన్న సత్యాల వాహనం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి వైద్య సేవలను కూడా అందిస్తున్నారు. ధన్యవాదాలు. ఆడున్నాడు కూర్చొని ఆమె చెప్పేదమ్మా ఇక్కడ పెడితే ఇంకా సెలవులు వస్తుంది అర్థం కదా. పూజల నిర్వహణ ప్రధాన వేదిక ముందు వ్యవసాయ శాఖ జూనియర్లు జిల్లా వ్యవసాయ అధికారి ఏ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గోమాత పూజలు కూడా నిర్వహిస్తున్నారు. గోమాతలకి భారతదేశంలో ఎంత విలువ ఉందో వివిధ పద్ధతుల ద్వారా వ్యవసాయంలో తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి టెక్నాలజీ మనకు ప్రత్యక్షంగా రోజు పూజ చేయాలి, రోజు పూజ చేయాలి, రోజు పూజ చేయాలి. వెనక పూజ చేయాలి. మనం గమనిస్తే లైవ్ చాపల్ని కూడా డ్రోన్ ద్వారా ఎలా పట్టుకోవచ్చో ఒక డెమాన్స్ట్రేషన్ మనం వీక్షిస్తున్నాము. తర్వాత స్ప్రే కూడా ఎలా మందుల్ని పిచికారీ చేస్తారో వేరుశనగని హార్వెస్టింగ్ చేసే పద్ధతిని కూడా ప్రత్యేకమైనటువంటి మెషిన్ ద్వారా మనం వీక్షిస్తాం. అలాగే నమో డ్రోన్ దీది మిగతా ఎస్ఎస్జి సెల్స్ గ్రూప్ నిర్వహిస్తున్నట్టు పశువులకు అత్యుత్తమమైనటువంటి వైద్య సేవలు అందించుకుంటూ అలాగే ఇంకా నిర్వహణ ఉపయోగించడం ద్వారా రైతులకు కావాల్సిన
విశేషం. అలాగే జిల్లా ప్రజా పరిషత్ ద్వారా అంగన్వాడీ భవనాలు ఇంకా ఎస్సీ ఎస్టీ కాలనీల మౌలిక వసతుల కల్పన ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అంతర్గత CCTV EAP పొలాల కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ పంచాయతీరాజ్ విభాగం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు. తర్వాతగా 14వ శకటంగా జిల్లాలో డ్రామా యొక్క అభివృద్ధిని తెలియపరుస్తూ వారి శకటాన్ని మనకు తీసుకొస్తున్నారు డ్రామా సిబ్బంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ వైఎస్ఆర్ జిల్లా ఉపాధి హామీ పథకం కేవలం కూలీల పనులను కల్పించడం మాత్రమే కాకుండా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామ రూపు రేఖలు మార్చడంలో కృషి చేస్తుంది. అంతేకాక ప్రవేశిస్తున్న వాగు అడ్డంగా చెక్ డ్యాం నిర్మించడం, అలాగే ఉపాధి హార్టికల్చర్ ఉచితంగా పక్కన పెంచుకుని ఆ తోట చుట్టూ బడ్ ప్లాంటేషన్ లో కొబ్బరి మొక్కలు నాటుకుని సుస్థిర ఆదాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి వ్యక్తిగత చంద్రన్న లక్ష్యం రైతుల సంక్షేమం అంటూ అయిపోయిందిలే పొలం ఏంది చికెన్ తీసుకొని వస్తానని చెప్పిన తీసుకొస్తాను. వెళ్ళిపోయినారు వాళ్ళు. అన్నారు మైక్రో ఇరిగేషన్ మరియు కలువరైన జిల్లాగా మార్చడమే ధ్యేయంగా కృషి చేస్తుంది ఉద్యాన శాఖ. మన ముందుకు వచ్చింది కడప నగరపాలక ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఒకటే పెద్దలను చిన్నాలను అందరినీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నోటుతో మాట్లాడలేకపోయినా ఎగురవే భూవర్ణన జెండా సంతోషంతో ఇదంతా నిండా అంటూ పోలీసు దాక్షిణాల్లోని పోలీసు జాగ్రత్తలు మేము ముందుకు వస్తున్నాయి. మన అందరం ఆహ్వానిస్తాం. నీతి, న్యాయం, ధర్మం, సత్యం, త్యాగం అనే పంచశుభ్ర పంచభూతాలను ఉపయోగించిన పవిత్ర జాతి దర్శించిన విశ్వరాలో ఉన్న జీవరాశంలో అత్యంత విశ్వాసం ఉన్న జీవి ఎవరంటే జాగిరం. అదే జాగిరం మీ అందరికీ తెలిసింది. డాగ్ హ్యాండ్లర్
V. Shivaprasad, PC 3172. స్పీడ్ చాలా మధ్యలో చూడు బాబు Class. Fire jump dog named by Ruby. Very good. Very nice performance. ఈ పోలీసు జాడల సేవలు అపూర్వమైన ఈ జాడలానికి అందరూ కూడా ఈ పట్టాలను అభినందించండి. ఒక్కసారి కమాన్ క్లాస్. సాంస్కృతిక కార్యక్రమాలన్నీ మన దేశ సంస్కృతిని అలా ప్రతిబింబిస్తూ జరుగుతూ ఉన్న ఉత్సవాలు. మన ముందుకు వస్తున్నారు ఇది మన దేశమురా అంటూ హ్యాపీ కిడ్స్ స్కూల్. కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం. వాళ్ళు కనపడితే మనకు మన అడ్డం ఉన్నట్టు